హాయ్ అండి, హలో, వెల్కమ్ టు నిహిరాస్ ఫ్యాషన్స్. ఈరోజు ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చాను. సో ఏంటంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా 5 ఆర్డర్స్ స్టిచ్చింగ్ డ్రెస్సెస్ వచ్చాయని. సో అవి ఏమైందంటే వాళ్ళు పికప్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళలేదండి. కాల్ చేశాను, బట్ వస్తాము నెక్స్ట్ డే వస్తామన్నారు. సో నెక్స్ట్ డే లోపు నాకు నైట్కి అంతా ఇంకో 2 ఆర్డర్స్ వచ్చేసాయి. ఇదిగో ఇదే పట్టు లంగా చోలే అనమాట. ఇది ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ చేసి ఉన్నాను. సో అది ఆ ఫోటో అప్లోడ్ చేసినాను. సో వెంటనే అది ప్యాక్ చేస్తున్నాను. సో ఇంకోటి వచ్చింది, అదిగో పింక్ కలర్ పక్కన ఉంది కదా. సో అది వచ్చిన తర్వాత పింక్ కలర్ది, అది జస్ట్ 3 months బేబీకి, 0 to 3 months బేబీకి అని వచ్చింది. సో నేను అప్పటికప్పుడు స్టిచ్ చేశాను. నాకు వచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా నేను అన్నీ అప్పటికప్పుడు ఆర్డర్స్ని బట్టి, ఆ ఏజ్ డిఫరెన్స్ని బట్టి స్టిచ్ చేస్తూ వచ్చానండి. సో ఈ 2 మళ్ళీ వచ్చాయి, టోటల్గా 7. సో వాళ్ళు పొద్దున ఈరోజు వస్తామన్నారు, అందుకోసమే ప్యాక్ చేస్తున్నాను. లేబుల్స్ అయితే ఇంకా తీసుకురాలేదు. సో అవి అతికించాలి, జస్ట్ ప్యాక్ చేస్తున్నాను. సో వీడియో నేను మీషో గురించి, ఆర్డర్స్ గురించి, ఫ్రాక్స్ గురించి నేను ఎందుకు తీస్తున్నాను అంటే, ఆల్రెడీ అందులో అకౌంట్ ఉండి శారీస్ సేల్ చేసే వాళ్ళు కానీ, ఏదైనా సేల్ చేసే వాళ్ళు ఉండింటారు కదా. సో వాళ్ళకి ఇది ఇంకో ఐడియా లాగా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను తీస్తున్నాను. సో అంతేగాని ఏది తెలియకుండా, అసలు స్టిచ్చింగ్ గురించి పెద్దగా అవగాహన లేకుండా, ఏదో నేను వీడియో చేస్తున్నాను కదా అని చెప్పేసి తొందరపడి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి. ఎందుకంటే స్టిచ్చింగ్ సరిగ్గా బాగా తెలిసి ఉండాలి. ఎందుకంటే క్వాలిటీగా ఉండాలి. మనం స్టిచ్ చేసే విధానం రెడీమేడ్ లాగా అనిపించాలి. సో మనకు ఇక్కడ ఫోటో ఎఫెక్ట్స్ పెట్టి ఫిల్టర్ తీసి బాగా కనిపించేలా చేసి ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు నచ్చలేదంటే, ఆ స్టిచ్చింగ్ విధానం కానీ ఆ ప్రాసెస్ వాళ్ళకు నచ్చలేదంటే ఖచ్చితంగా వాళ్ళు రిటర్న్ చేస్తారు. అప్పుడు పూర్తిగా లాస్ అవుతారు. సో మీకు తెలిసి ఉంటే, స్టిచ్చింగ్ బాగా చేస్తుంటే, ఫ్రాక్స్ కొత్త కొత్త డిజైన్లో మీరు కుట్టగలిగిన వారైతేనే ఇలా చేయండి. సో యూట్యూబ్లో చూస్తున్నాం కదా, కొందరు కామెంట్ చేస్తున్నారంట, అంటే నా వీడియో కాదు, వేరే వాళ్ళకి. సో వాళ్ళు మీ వల్ల నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను, నేను లాస్ అయ్యానని చెప్పేసి. నాకైతే మీషోలో 100% నాకు ప్రాఫిటే ఉంది, కానీ నాకు లాస్ ఎక్కడ అనిపించలేదు. నేను స్టార్టింగ్లో శారీస్ సేల్ చేసేదాన్ని, నా దగ్గర శారీస్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత నేను ఫ్రాక్స్ చేద్దాము, చూద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి స్టార్ట్ చేశాను. నేను స్టిచ్చింగ్ చేసిన ప్రతి ఒక్క ఫ్రాకు నిజంగా నాకు ఆర్డర్ వచ్చింది. నాకు అందులో కొన్ని డెలివరీ అయ్యాయి కూడా వాళ్ళకి, నాకైతే రిటర్న్ రాలేదు. సో చూసుకోవాలండి, అలా తెలిసి అనుభవం ఉన్న వాళ్ళు అయితేనే స్టార్ట్ చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, కొందరు శారీసే అమ్ముతూ ఉండొచ్చు, ఇంకోటి వేరేవి ఏవైనా సేల్ చేస్తూ ఉండొచ్చు. సో ఇది ఒక ఐడియా లాగా. సో ఇలా కూడా చేయొచ్చా, మనమే స్టిచ్ చేసి మనమే క్లాత్ తీసుకొని చేసుకోవడం వల్ల మనకి ఇంకొంచెం లాభం ఉంటుంది అనే విధంగా వాళ్ళకి ఒక ఐడియా ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను. అంతేగాని ప్రతి ఒక్కరూ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఏదేదో చేసేసుకొని నష్టం అవ్వాలని కాదు నా ఉద్దేశం. సో అది గమనించండి. చాలామంది అంటున్నారు మీషో డోంట్ ట్రస్టెడ్ అని. ఎందుకంటే మేము లాస్ అయ్యాం, మేము ఇంత లాస్ అయ్యాం అని కూడా కామెంట్ చేస్తున్నారు. వేరే వాళ్ళ వీడియోలో నేను చూశాను. ఎందుకు లాస్ అవుతున్నారో నాకు అర్థం అవ్వలేదండి. మనం క్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడు అసలు రిటర్న్స్ రావు. ఒకవేళ రాంగ్ రిటర్న్స్ వస్తాయి, కానీ రిటర్న్స్ అయితే రావు. ఇంకోటండి, ప్రైస్ కూడా నేను ఎక్కువ పెట్టలేదు, చాలా రీజనబుల్ ప్రైజే నేను ఫ్రాక్స్కి పెట్టాను. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. మీషో అంటే మనది ఒకటే కాదు కదా. సో నా క్లాత్కి ఎంత అమౌంట్ అవుతుంది, లైనింగ్కి ఎంత, నా స్టిచ్చింగ్కి ఎంత, అన్నీ చూసుకొని నేను అంతో ఇంతో ప్రాఫిట్ ఉండేలా పెట్టాను. సో అంతేగాని ఎక్కువ అయితే నేనేం పెట్టలేదు. సో ఈ ఫ్రాక్ నేను ఫస్ట్ ఆర్డర్ వచ్చింది, ఇది నాకు ఫ్రాకు. సో అది చాలా రోజులైంది ఈ వీడియో రికార్డ్ చేసి, బట్ నేను అప్లోడ్ చేయలేదు. సో అది ఇందులోనే యాడ్ చేస్తున్నాను. అదేనండి, ప్రైస్ చాలా చూసుకోవాలండి. మనం ఎక్కువగా పెట్టేసి ఆర్డర్స్ రావాలంటే కూడా రావు. అసలు చాలా ఉన్నాయి. నేను మీషోలో చెక్ చేశాను, ఏ ఫ్రాక్ ఏ ఏజ్ వాళ్ళకి ఎంత అమౌంట్ ఉంది, వాళ్ళు ఎంత పెడుతున్నారు ప్రైస్ అని చెప్పేసి. నాకు చాలా ఓవర్ అనిపించింది ఆ ప్రైజెస్ అంతా. సో ఎందుకు, మనకు ప్రాఫిట్ ఉంటే చాలు కదా, మరీ డబల్ త్రిబుల్ ప్రైస్ పెట్టడం వల్ల కస్టమర్, సో ఆర్డర్స్ రావు కస్టమర్స్ నుంచి. మనం రీజనబుల్ ప్రైస్కి మంచి డిఫరెంట్ డిజైన్ పెట్టినప్పుడు నాకు 1 or 2 డేస్లోనే ఒక రోజే అనుకుంటాను
7 ఆర్డర్ వచ్చేసాయి. సో నేను కుట్టిన ఫ్రాక్స్ పెట్టిన ప్రతి ఒక్కటి అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యింది. ఎందుకంటే అదే క్లాత్ ఇంకోటైతే పింక్ కలర్ ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. నా దగ్గర అది క్లాత్ లేదు. సో దానివల్ల నేను యాక్సెప్ట్ చేయలేదు. సో అదేనండి, మీషో గురించి మీరు తొందరపడి అయితే ఏది నిర్ణయం తీసుకోవద్దండి. మీకు తెలుసు స్టిచ్చింగ్ గురించి అంటేనే ఎంటర్ అవ్వండి. చాలా యూజ్ అవుతుంది. అసలు నేను నేను ఎలా చెప్పాలో కూడా నాకు తెలీదు. 100% యూజ్ అవుతుంది. చాలా మీకు స్టిచ్చింగ్ తెలిసిన వాళ్ళైతే ఉపయోగపడుతుందండి. మనం పక్కన బట్టలు కూడా తీసుకోవాల్సిన, వేరే వాళ్ళ బ్లౌజ్ స్టిచ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇవి స్టిచ్ చేసుకోవడానికి టైం సరిపోతుంది. సో అదే అండి, అది గమనించండి. సో నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సో వీడియో గురించి ఏదైనా చెప్పాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. సో ఏది ఎలా ఉంది లేదా ఏదైనా సలహాలు కూడా నాకు ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొందరికి రీచ్ అవుతుందండి. తప్పకుండా లైక్ చేయండి. మీకు వీడియో నచ్చితే, ఇన్ఫర్మేషన్ ఉంది వీడియోలో అనిపిస్తే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీషో గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.